Hi friends, once again, నా పేరు రాఘవ. వెల్కమ్ టు ట్రావెల్ విత్ యువర్ ఛానల్. మరి ఈరోజు చూసుకుంటే నేను భరత్ ఏలూరు నుంచి అయితే పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి వెళ్తున్నాము. హాయ్ ఫ్రెండ్స్, మరి ఇప్పుడు చూసుకుంటే విజయవాడ క్రాస్ అయ్యి గుంటూరు హైవేలో అయితే ఉన్నాం. చలి అయితే చాలా దారుణం అంటే దారుణం, సమ్మర్ అనుకుంటాం కానీ నెక్స్ట్ లెవెల్ కూలింగ్లో ఉంది. అండ్ కాఫీ బ్రేక్, చిట్టిగడ్ ఇక్కడే ఉన్నాడు రెడీగా. మన జర్నీ వచ్చి పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి అసలు ఎందుకు వెళ్తున్నాం కూడా మాకు కూడా ఐడియా లేదు. జస్ట్ లైక్ దట్ అలా వచ్చింది, అలా వెళ్తున్నాం. టెంపుల్కి వచ్చి మనకి శ్రీ రామపురం కాంచీపురం తమిళనాడులో అయితే ఉంది. ఈ జర్నీలో మోస్ట్ క్రేజీ థింగ్స్ని అయితే మేము ఫేస్ చేసాము. సో ఫస్ట్లీ ఏలూరు నుంచి పాతాళ శంభు మురుగన్ టెంపుల్ వచ్చి ఒక డిస్టెన్స్ వచ్చి నియర్లీ 995 కిలోమీటర్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. జర్నీ యొక్క ట్రావెలింగ్ టైం వచ్చి గూగుల్లో 15.5 hours మనకు చూపిస్తుంది. బట్ రియాలిటీకి వస్తే మాకు 19 hours పట్టింది జర్నీ. పాతాళ శంభు మురుగన్ టెంపుల్కి ఏలూరు నుంచి 3 ways మనకి గూగుల్ సజెస్ట్ చేస్తుంది. సో నేనైతే చెన్నై రూట్లో ట్రావెల్ చేస్తున్నా. సో రెగ్యులర్గా విజయవాడ చెన్నై రూట్లో ట్రావెల్ చేసే వాళ్ళకి ఈ రూట్ కోసం కొత్తగా చెప్పడానికి ఏమి ఉండదు. ఈ 3-lane హైవే మనకి డే అయినా నైట్ అయినా జర్నీ స్మూత్గా ట్రావెల్ చేయవచ్చు. ఈ బ్రేక్ వెంటనే కూడా తెలియట్లేదు అసలు రోడ్డు కనిపించట్లా. సో గైస్ చూశారు కదా, ఇది అసలు నెక్స్ట్ లెవెల్. అసలు ఇది ఎంత చల్లగా ఉందంటే అది అసలు చాలా మంచు పడుతుంది ఇక్కడ. అసలు ట్రావెల్ చేయలేకపోతున్నాం అసలు. చూసారు కదా, మేము మీటర్ కూడా చూసారు కదా, మినిమం 40-40లో వెళ్తున్నాం. యాక్చువల్లీ మేము అన్ఎక్స్పెక్టెడ్ జర్నీని అయితే స్టార్ట్ చేసాం. సో నో ప్లానింగ్, నథింగ్, జస్ట్ అలా అయితే జర్నీ ట్రావెల్ చేస్తున్నాం. జర్నీలో క్లైమేట్ ఈ విధంగా అయితే ఉంది ఫ్రెండ్స్. మాకు చలి మామూలుగా లేదు. సో ఇప్పుడు చూసుకుంటే మేము పెట్రోల్ బంక్లో ఉన్నామని మీకు అర్థమవుతుంది. నేను బండిని సెంటర్ స్టాండ్ వేసి ఈ విధంగా అయితే కూర్చున్నా. పాపం భరత్ బాబుని చూసుకుంటే వాడు ఇంకా అక్కడ దొరికిన ఒక కార్పెట్ వేసుకొని ఇంకా స్లీప్ వేసాడు. జస్ట్ స్మాల్ న్యాప్ వేసి ఇంకా జర్నీని అయితే స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. చెప్పా కదా అన్ఎక్స్పెక్టెడ్ జర్నీ అని. సో మేము నైట్ అరౌండ్ ఏలూరులో స్టార్ట్ అవ్వడం 11:40 అయ్యింది. సో ప్రాపర్ స్లీప్ లేకపోవడం వల్ల జర్నీలో న్యాప్కి ఛాన్సెస్ చాలా ఎక్కువ ఇవ్వాలి మేము, ఎందుకంటే ట్రావెలింగ్ చాలా ఎక్కువ డిస్టెన్స్ ఉంది కదా మాకు. నైట్ టు డే అంటే ఇంకా చీకటి నుంచి పగలకి అయితే వస్తాం. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్, డే 1 ఇది. సో ఆల్మోస్ట్ మనం తమిళనాడుకి అయితే రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. ఇది తమిళనాడు ఎంట్రన్స్.
సో ఈ జర్నీలో మ్యాక్సిమం 2 to 3 స్టేట్స్ని అయితే టచ్ చేయొచ్చు మనం. చెప్పాను కదా గూగుల్లో మనం స్టేట్స్ వచ్చి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు మనకి గూగుల్లో సజెస్ట్ చేస్తుంది. బట్ మేమైతే 2 స్టేట్స్ని అయితే టచ్ చేసాం, ఏపీ అండ్ తమిళనాడు. అండ్ ఇక్కడ బిల్డింగ్స్ చూస్తే మైండ్ బ్లోయింగ్, అసలు ఒక్కొక్క హైట్ చాలా దారుణంగా ఉంది. మరి మన ఏలూరు ఎప్పుడు ఇలా అవుద్దాం మరి చూడాలి. సో ఇప్పుడు మేము చెన్నై అవుట్కట్స్లో అయితే ఉన్నాము. నియర్లీ 30 to 50 కిలోమీటర్స్ చెన్నై అవుట్కట్స్లో వెళ్తున్నాం, అవుట్ సైడ్ ఆఫ్ ది సిటీ. కంప్లీట్ రోడ్ వర్కింగ్లో ఉంది అనుకుంటా, చాలా దారుణంగా ఉంది. సో జర్నీ ఈవినింగ్ వరకు అయితే వచ్చింది. సో ఫ్రెండ్స్, అసలు ఫస్ట్ క్వశ్చన్ నా మైండ్లో ఉంది, ఈ జర్నీ అన్ఎక్స్పెక్టెడ్గా నేను భరత్ ఎందుకు స్టార్ట్ చేసాను? ఒక మాల కోసం 995 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలని. అసలు ఈ జర్నీ మేము చేస్తున్నామా లేదా ఇంకెవరైనా మాతో చేపిస్తున్నారా? ఫస్ట్ క్వశ్చన్. సో నెక్స్ట్ వీడియో అనేది తప్పకుండా చూడండి. చాలా అంటే చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్స్ అయితే ఉన్నాయి. మేము దిండుగల్కి అయితే రీచ్ అయ్యాం ఫ్రెండ్స్. సో అక్కడ రూమ్స్ ఏ ప్రైస్లో మనం తీసుకోవచ్చు, పాతాళ శంభు మురుగన్ యొక్క ప్రాముఖ్యత ఏమిటో చెప్పుకుందాం. సో తప్పకుండా ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. ట్రావెల్ విత్ యువర్